హాయ్ అండి, నేను డాక్టర్ భగత్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఎట్ హాస్పిటల్. మనం ఈరోజు మాట్లాడుకునేది వ్యాక్సిన్స్ గురించి. ఈ లిస్టులో చూపించిన వ్యాక్సిన్స్ అన్ని మన గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో లేని వ్యాక్సిన్స్ చెప్తాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ రోల్ ఏంటంటే రైనీ సీజన్ పిల్లలు కామన్గా కాఫ్, కోల్డ్ అండ్ ఫీవర్ వస్తూ ఉంటుంది. సో దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ 6 months కి 7 months కి అంటే ఎవ్రీ ఇయర్ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు తీసుకోవాలి, పిల్లలకు 5 years వచ్చే వరకు. సెకండ్ వచ్చేసి టైఫాయిడ్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందంటే టైఫాయిడ్ ఫీవర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్ 6 months నుంచి 9 months లోపు తీసుకోవాలి. థర్డ్ వచ్చేసి ఎంఎంఆర్ వ్యాక్సిన్. గవర్నమెంట్లో ఎంఆర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ప్రైవేట్లో ఎంఎంఆర్ అవైలబుల్గా ఉంది. ఈ వ్యాక్సిన్ వచ్చేసి ఫస్ట్ డోస్ 9 months కి, సెకండ్ డోస్ 15 months కి తీసుకోవాలి. ఫోర్త్ వచ్చేసి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందంటే మనకి కామెర్లు, జాండీస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్ 12 months కి తీసుకోవాలి. ఫిఫ్త్ వచ్చేసి వైరసెల్లా, దీన్ని చికెన్ పాక్స్ అంటాము. సో ఈ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వచ్చేసి 15 months కి, సెకండ్ డోస్ వచ్చేసి 18 months కి. సిక్స్త్ వచ్చేసి హెచ్పివి వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ఆడపిల్లలకు మాత్రమే. ఇది 9 years నుంచి 14 years వరకు తీసుకోవచ్చు. సో ఇది గర్భసంచి క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేస్తుంది.